ప్రతి ఊర్లో గంగానమ్మ తల్లి వెలవడానికి ప్రధానంగా జానపద కథలు, చారిత్రక కారణాలు ఉన్నాయి. గంగానమ్మను కేవలం నదీదేవతగానే కాకుండా గ్రామాలను రక్షించే శక్తి స్వరూపునిగా భావిస్తారు. గంగానమ్మ గ్రామదేవతగా వెలవడానికున్న ప్రధాన కారణాలు ఇవి. పూర్వం గ్రామాల్లో ప్రజలు నదులు, చెరువులు, బావులపైనే ఆధారపడేవారు. నీరు లేకపోతే ప్రాణకోటి లేదు. కాబట్టి ఆ జలవనరులను కాపాడే దేవతగా గంగానమ్మను ప్రతి ఊర్లో ప్రతిష్ఠించుకున్నారు. జలదేవత ఆరాధన అనేది అత్యంత ప్రాచీనమైన సంప్రదాయం. కలరా, మసూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు ఆ వేడిని తగ్గించి శాంతింపచేయడానికి చల్లని తల్లిగా గంగానమ్మను కొలిచేవారు. అందుకే ఆమెకు చద్ది అన్నం, అంబలి వంటి చలువ చేసే పదార్థాలను నైవేద్యంగా పెడతారు. అనేక గ్రామాల్లో గంగానమ్మ పుట్టుకకు సంబంధించి ఒకే రకమైన కథ వినిపిస్తోంది. పూర్వం గ్రామాల్లో స్త్రీలను వేధించే పాలెగాడు అనే దుష్టమి సంహరించడానికి ఒక వీరనారి శక్తి అంశం జన్మించిందని, వాడిని అంతం చేసిన తర్వాత ఆమె అక్కడే గ్రామదేవతగా వెలిసిందని స్థల పురాణాలు చెబుతున్నాయి. తిరుపతిలో వెలిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత పురాతనమైనది. ఆ తల్లి మహిమలు చూసి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తమ ఊరిలో గంగానమ్మను ప్రతిష్ఠించుకుని జాతరలు చేయడం ప్రారంభించారు. గంగానమ్మను సప్తమాతృకలలో ఒకరిగా లేదా ఎల్లమ్మ, పోచమ్మ వంటి 101 మంది అక్కా చెల్లెళ్లలో ఒకరిగా భావిస్తారు. వీరు గ్రామానికి కాపలాగా ఉండి దుష్టశక్తులు లోపలికి రాకుండా చూస్తారని నమ్మకం. గ్రామదేవతగా గంగానమ్మ ఉన్న ప్రతి ఊర్లో వేప చెట్టు, బలిపీఠం మరియు పోతురాజు విగ్రహం తప్పనిసరిగా ఉంటాయి. పోతురాజు గురించి మరొక ప్రత్యేక వీడియోలో చూద్దాం. నేను మీ పామర్ వైభవం. ఇలాంటి మన సంస్కృతి, మన దేవతల కథలు అందరికీ తెలిసేలా వీడియో రూపంలో తీసుకురావడానికి నేను చాలా కష్టపడుతున్నాను. మీ యొక్క ఫాలో నాకు పెద్ద ప్రోత్సాహం. మీ ప్రేమతో ఇంకా మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను. సైనింగ్ అప్.